నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. అది ఏపీ ఆశల సౌధం. 5 కోట్ల మంది ఆంధ్రుల కల. తమకంటూ ఓ రాజధాని ఉండాలనేది ఒక సెంటిమెంట్. అక్కడి నుంచే పాలన సాగాలనేది ప్రజల కోరిక. కానీ ఏపీ రాజధానిపై క్లైమాక్స్ లో సీక్వెల్ కు లీడ్లా కన్ఫ్యూజన్ వీడటం లేదు. కూటమి సర్కార్ అమరావతిలో పనులు పరుగులు పెట్టిస్తోంది. 3 రాజధానుల లైన్ను ఎత్తుకున్న వైసీపీ ఘోర ఓటమి తర్వాత కూడా రాజధానిపై తమ క్లియర్ కట్ స్టాండ్ ఏంటో చెప్పడం లేదు. 10 ఏళ్లు గడిచిపోయినా రాజధానికి రాజముద్ర ఎందుకు పడట్లేదు? అమరావతి గెజెట్కు ఆలస్యం ఎందుకు? రాష్ట్రంలో కేంద్రంలో కూటమి సర్కారున్నా లేటు ఎందుకు? అమరావతికి అధికార ముద్ర పడేదెప్పుడు? 10 ఏళ్లైనా గెజెట్ ఎందుకు రావడం లేదు? డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నా ఆలస్యం ఎందుకు? భూములిస్తాం, ముందు గెజెట్ తేవాలంటున్న రైతులు. ఏపీ రాజధాని అమరావతి. ఏపీ ప్రజలకైతే క్లారిటీ ఉంది, కానీ ఎక్కడో చిన్న లోటుంది. అదే రాజధానికి రాజముద్ర లేకపోవడం. ఇప్పుడదే అతిపెద్ద వెలితిగా కనిపిస్తోంది. వన్స్ ఏపీ రాజధాని అమరావతి అని కేంద్రం గెజెట్ ఇస్తే ఇన్వెస్టర్స్ రావచ్చు. రైతులు భూములిచ్చేందుకు కూడా రెడీగా ఉన్నారు. స్టేట్ క్యాపిటల్ గా అమరావతి హాట్ పాయింట్ అవడం పక్కా. కానీ నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించి 10 ఏళ్లైనా అధికార ముద్ర లభించడం లేదు. వైసీపీ 3 రాజధానుల రాగంతో ఆ 5 ఏళ్లు అమరావతి ప్రభ కనుమరుగైంది. ఇక అమరావతి క్యాపిటల్ అని కూటమి అంటోంది. ఏంటి కన్ఫ్యూజన్? ఇలా అయితే అభివృద్ధి అయ్యేదెప్పుడు అన్న చర్చ జరుగుతోంది. అయితే అమరావతి రాజధాని అని క్లియర్ కట్ క్లారిటీ రావాలంటే గెజెట్ రావాలని, అప్పుడే చట్టబద్ధత ఏర్పడి రాజధాని ఫ్యూచర్కు ఢోకా ఉండదంటున్నారు. అయితే అమరావతి రాజధాని అంటూ 11 ఏళ్ల క్రితం శంకుస్థాపనలు చేశారు. అమరావతి పునర్నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ 11 ఏళ్ల కాలంలో చర్చ మొత్తం అమరావతి చుట్టే తిరుగుతున్నా రాజధానికి మాత్రం చట్టబద్ధత దక్కడం లేదు. ఒక రాష్ట్రానికి ఫలానా నగరం లేదా పట్టణం ప్రధాన నగరమని కేంద్రం గుర్తించాలి. ఆ ముఖ్య పట్టణం రాజధాని అవుతుంది. పాలనాపరంగా అక్కడి నుంచే వ్యవహారాలు నడుస్తుంటాయి. అలా దేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధానిని కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా గుర్తించింది. కానీ ఏపీలో అమరావతికి మాత్రం ఆ గుర్తింపైతే ఇప్పటిదాకా లేదు. 10 ఏళ్లు దాటిపోతున్న అమరావతి ఒక రాజధానిగా అధికారిక గుర్తింపును పొందలేకపోయింది. కేంద్రంలో ఎన్డీఏ ఉంది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇలా డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నా ఏపీ రాజధానిగా అమరావతికి అధికార హోదా దక్కడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది అన్నదే చర్చగా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఏపీలోని టీడీపీ ఎంపీల మద్దతు చాలా కీలకం. మరి అమరావతి ఏపీ రాజధాని అన్న గెజెట్ నోటిఫికేషన్ రావడానికి ఎక్కడ ఏ స్థాయిలో ఆలస్యమవుతోంది? క్లారిటీ లేదు. 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ అమరావతికి రాజముద్ర కోసం చేసిన ప్రయత్నాలు పెద్దగా ముందుకు సాగలేదు. అప్పుడు కేంద్రంలో బీజేపీకి ఫుల్ సపోర్ట్ ఉండటంతో డిమాండ్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. తరువాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ 3 రాజధానుల మాటతోనే కాలం వెళ్లదీసింది. దీంతో అమరావతి కల తప్పిందన్న టాక్ ఉంది. 2024లో పవర్లోకొచ్చిన కూటమి మళ్లీ అమరావతి మీద ఫోకస్ పెట్టింది. తిరిగి రాజధాని పునర్నిర్మాణ పనులు స్టార్ట్ చేసింది. అయినా రాజముద్ర మీద ఇంకా ప్రకటన రాకపోవడమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. అమరావతి రైతులు కూడా ఇంకా భూములు కావాలంటే ఇస్తాం, కానీ అధికార ముద్ర పడేలా చూడాలని కోరుతున్నారు. 2వ విడత భూసేకరణకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటున్న రైతులు అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా అధికారికంగా గుర్తించాలని అంటున్నారు. అయితే ఈ మధ్య గుంటూరులో పర్యటించిన ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పివిఎన్ మాధవ్ను కలిసి కూడా రైతులు గెజెట్ నోటిఫికేషన్ కోసం విజ్ఞప్తి చేశారు. అమరావతికి రాజముద్ర దక్కేలా చూస్తామని ఆయన మాటిచ్చారు. సీఎం చంద్రబాబు కూడా ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు ఫాలో కావాల్సిన ప్రొసీజర్స్ అన్నింటినీ ఫాలో అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమరావతికి ఆమోదముద్ర కోసం ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారని, వారు కూడా సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు. వన్స్ రాజధానికి ఆమోదముద్ర పడితే ఇక ఫ్యూచర్ పై కన్ఫ్యూజన్ ఉండదని, ఎవరు పవర్లో ఉన్నా క్యాపిటల్ జోలికొచ్చే అవకాశం ఉండదని భావిస్తున్నారు. రాజధానికి రాజముద్ర పడేదెప్పుడో చూడాలి మరి.